బోధనలో ప్రణాళిక రచన ప్రాముఖ్యం. బోధనలో ప్రణాళిక రచన ప్రాముఖ్యం ఏంటిదంటే విద్యార్థుల అభ్యసనకు, అవగాహనకు, చక్కని బోధనకు ప్రణాళిక రచన అత్యంత ఆవశ్యకం. బోధనా పథక రచన బోధనా అభ్యసన ప్రక్రియను అర్థవంతం చేసి విద్యార్థుల అభ్యసన పట్ల అభిరుచిని పెంపొందిస్తుంది. బోధనా పథక రచన బోధనా అభ్యసనలో బోధన అభ్యసన ప్రక్రియను అర్థవంతం చేసి విద్యార్థుల అభ్యసన పట్ల అభిరుచిని పెంపొందిస్తుంది. ఉపాధ్యాయుడు పాఠ్య విషయాన్ని ఏ రూపంలో తరగతిలో ప్రదర్శించాలి? ఉపాధ్యాయుడు పాఠ్య విషయాన్ని ఏ రూపంలో తరగతి గదిలో ప్రదర్శించాలి అనే విషయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. బోధన కంటే ముందే బోధనకు కావాల్సిన బోధన సామగ్రిని తీసుకోవాలి. స్వయం ఆలోచనలతో ప్రయోగాలకు, కృత్యాలకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించడంలో ప్రణాళిక రచన ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను విద్యార్థులకు ఎలా పరిచయం చేయాలి, అనేక అంశాలను నిజ జీవితంలో ఏ విధంగా వినియోగించాలి, పాఠ్యాంశంగా బోధన కానీ ఏ విధంగా ఫలవంతం ముగించాలి మొదలైన విషయాలు సులువుగా అవగాహన పొందవచ్చు. విద్యార్థుల ఆసక్తి కలిగిస్తూ ప్రయోగాలు నిర్వహించడానికి, క్షేత్ర పరీక్షలు చేయడానికి, విద్యార్థుల సామర్థ్యాలు వెలికి తీయడానికి, విద్యా ప్రమాణాలు, విద్యా లక్ష్యాలు సాధించిన చక్కని ప్రణాళిక రచన చాలా సహాయపడుతుంది. అంతర్గతంగా ఉన్న ఆలోచనలు, వ్యూహాలు, అభిప్రాయాలను చాలా సులువుగా తెలియజేయడానికి ప్రణాళిక రచన ఎంతగానో ఉపయోగపడుతుంది. వివిధ బోధనా పద్ధతులు, బోధనా కృత్యాలు తయారు చేయడంలో, విద్యా ప్రమాణాలు అనుకున్న రీతిలో అభివృద్ధి చేయడంలో, మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా పాఠ్యాంశం రూపొందించడంలో ప్రణాళిక రచన ఉపాధ్యాయుడికి సహకరిస్తుంది. అయితే నూతన విద్యా విధానం ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సిసి సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన పద్ధతులను అనుసరించడంలోనూ ప్రణాళిక రచన సహాయపడుతుంది. అయితే మొత్తం పాఠ్య ప్రణాళికను ఉపాధ్యాయుడు కొన్ని ముఖ్యమైన యూనిట్లుగా వర్గీకరించి వాటిని వివిధ బోధనా పథక రచనలుగా రూపొందించాలి. ముఖ్యమైన యూనిట్లుగా వర్గీకరించి వాటిని వివిధ బోధనా పథక రచనలుగా రూపొందించాలి. దీని ప్రాముఖ్యాన్ని క్రింది విధంగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే బోధన ఉపాధ్యాయుడు చక్కని ఆత్మవిశ్వాసంతో ఉండాలి. తర్వాత విద్యా లక్ష్యాలు బోధన పథకం ద్వారా సాధించవచ్చు. ఉపాధ్యాయుడు బోధనను చాలా ఉత్తమంగా ప్రతిభావంతంగా చేయవచ్చు. ఇది బోధన సమయం వృధా కాకుండా ఉంటుంది. మూల్యాంకనం చేయడానికి వీలు కలిగిస్తుంది. అయితే దీనిలో రకాలేంటి అంటే బోధన ప్రణాళికలను ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే వార్షిక పథకం. ఒకటేంటి వార్షిక పథకం, 2 యూనిట్ పథకం, 3 పాఠ్య పథకం. ఈ వార్షిక పథకం అంటే ఏంటంటే పాఠ్య ప్రణాళికలోని పాఠ్యాంశాలను సంవత్సరం పొడవునా బోధించడానికి
తయారు చేసుకునే పథకం. దీన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తయారు చేసుకోవాలి. దీన్ని ఎక్కడ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తయారు చేసుకోవాలి. ప్రతి ఉపాధ్యాయుడు తరగతి బోధన ప్రారంభించక ముందే వార్షిక పథకం తయారు చేసుకొని దీనివల్ల అనుకున్న రీతిలో సిలబస్ను పూర్తి చేయడమే కాక రివిజన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అయితే యూనిట్ 2 త్రైమాసిక అర్ధ సంవత్సరాంత పరీక్షలకు ముందే నిర్ధారిత సిలబస్ను పూర్తి చేయాలి. యూనిట్ 2 త్రైమాసిక అర్ధ సంవత్సర తర్వాత సంవత్సరాంత పరీక్షలకు ముందే నిర్ధారిత సిలబస్ను పూర్తి చేయడం. నూతన విద్యా విధానం CCE నమూనా ప్రకారం రూపాత్మక సంకలనాత్మక మూల్యాంకనాలు చేయడానికి వీలవుతుంది. ఋతువులకు అనుగుణంగా బోధన చేసే అవకాశం ఉంది. ఏ నెలలో ఏ విధంగా బోధన ఉందో తెలుసుకోవడం, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల అనుకున్న విధంగా అన్ని బోధన అభ్యసన ప్రక్రియలు నిర్దిష్ట సమయంలో జరుగుతాయి. విద్యార్థి శారీరక మానసిక శక్తులకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయవచ్చు. వార్షిక పథకం రూపొందించేటప్పుడు గుర్తుంచుకునే అంశాలు ఏంటంటే వార్షిక సంవత్సరంలో స్కూలు పనిచేసే దినముల సంఖ్య, తర్వాత భౌతిక రసాయన శాస్త్రం బోధించడానికి ఎంపిక చేసిన పీరియడ్ల సంఖ్య, విద్యా సంవత్సరంలో విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా సాధించవలసిన లక్ష్యాలు, తర్వాత విద్యా సంవత్సరంలో విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా సాధించవలసిన లక్ష్యాలు, తర్వాత ఉపాధ్యాయుడికి కేటాయించిన సెలవులు, తర్వాత వివిధ పరీక్షలు నిర్వహించడానికి ఎన్ని రోజులు అవసరమవుతాయి, తర్వాత ప్రాంతీయ ప్రత్యేక సెలవులు, రోజులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రకటించే సెలవులు, అంటువ్యాధులు, జాతీయ విపత్తులు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకొని వార్షిక పథకం తయారు చేసుకోవాలి. అయితే వార్షిక పథకం యొక్క సోపానాలు ఏంటి? ముఖ్యంగా ఉపాధ్యాయుడు వార్షిక పథకం రూపొందించేటప్పుడు ముందుగా పాఠ్యాంశాలను ముఖ్యమైన యూనిట్లుగా తర్వాత సాధించవలసిన లక్ష్యాలను యూనిట్ల వారీగా నిర్ణయించాలి. సాధించవలసిన లక్ష్యాలను యూనిట్ల వారీగా నిర్ణయించాలి. ఒక్కొక్క యూనిట్ బోధించడానికి ఎన్ని పీరియడ్లు కావాలి, ఒక్కొక్క యూనిట్ బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అనేది నిర్ణయించాలి. తర్వాత ఏ మాసంలో ఏ యూనిట్లు బోధించాలి అనేది నిర్ణయం చేసుకోవాలి. తర్వాత దీని లక్షణాలు ఏంటి? దీని యొక్క లక్షణాలు విద్యార్థుల మానసిక వయస్సు, లింగభేదం మొదలైన అంశాలను దృష్టిలో పెట్టే విధంగా ఉండాలి. విద్యార్థుల యొక్క మానసిక వయస్సు, లింగభేదం. తర్వాత ఉపాధ్యాయుడు వార్షిక పథకాన్ని బోధనకు ముందు తయారు చేసుకోవాలి. వార్షిక పథకాన్ని బోధనకు ముందు తయారు చేసుకోవాలి. వార్షిక పథకం ఒక సంవత్సర కాలంలో ఒక తరగతి సంబంధించి సాధించాల్సిన లక్ష్యాలను సూచిస్తుంది. సంవత్సర కాలంలో సాధించవలసిన లక్ష్యాల గురించి చెప్తుంది. వార్షిక పథకం తయారీ వల్ల బోధన ఒక క్రమ పద్ధతిలో జరిగే అవకాశం ఉంది. ఉపాధ్యాయుడికి ఒక దిక్సూచి,
ఉపాధ్యాయుడికి ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. ఇది మూల్యాంకనం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మూల్యాంకనం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత దీని సూత్రాలు ఏంటి? సామాజిక వనరులు ఉపయోగించగలగా ఉండాలి. సామాజిక వనరులు ఉపయోగించుకునేలాగా ఉండాలి. పాఠ్య ప్రణాళికల యూనిట్లను సరళం నుండి సంక్లిష్ట దిశలో అమర్చి బోధించాలి. విద్యా లక్ష్యాలను సాధించేదిగా ఉండాలి. ఇతర పాఠ్యాంశాలతో సహసంబంధం కలిగి ఉండాలి. కాలాలు సహజ పరిస్థితుల ఆధారంగా వార్షిక పథకాన్ని తయారు చేసుకోవాలి. కాలాలు సహజ పరిస్థితులు. అయితే వీటిలో ఉండవలసిన విద్యా ప్రమాణాలు ఏంటి అని చూస్తే, విద్యా ప్రమాణాలు వార్షిక పథకం రూపొందించడంలో ఉండవలసిన విద్యా ప్రమాణాలు. మొదటిది ఏంటంటే విషయ అవగాహన. విద్యార్థి పాఠ్యాంశాలకు సంబంధించి అనేక విషయాలను అవగాహన చేసుకుంటాడు. ముఖ్యంగా తెలుసుకోవడం, కారణాలు చెప్పడం, ఉదాహరణలు ఇవ్వడం, విశ్లేషించడం, వర్గీకరించడం, భేదాలు చెప్పడం, వివరించడం, మైండ్ మ్యాపింగ్ మొదలైన అవగాహన చేసుకుంటాడు. విషయానికి సంబంధించిన అనేక విషయాలను అవగాహన చేసుకుంటాడు. తర్వాత ప్రశ్నించడం మరియు పరికల్పన చేయడం. తర్వాత ఏంటి? ప్రశ్నించడం, పరికల్పన చేయడం. విద్యార్థి అనేక అంశాలపై, వివిధ భావనలపై చక్కటి ప్రశ్నలు సంధిస్తాడు. తర్వాత ప్రయోగాలు చేసేటప్పుడు పరిశీలన చేసి ఆలోచనాత్మక ప్రశ్నలు అడుగుతాడు. పరిశోధనలో ఫలితాలను ముందుగా ఊహించి పరికల్పన చేస్తాడు. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు మరియు ప్రాజెక్ట్ నిర్వహణ. ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు మరియు ప్రాజెక్ట్. ఎక్కడంటే విద్యార్థి ప్రాజెక్టులను ఎంపిక చేసుకుని వాటిని పూర్తి చేయడం. ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించేటప్పుడు సరైన పరికరాలు ఎంపిక చేయడం, వాటిని క్రమ పద్ధతిలో అమర్చడం, క్షేత్ర పరిశోధనలు చేసి అనేక అంశాలను నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత సమాచార సేకరణ నైపుణ్యాలు. ఏమిటంటే విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర విద్యా ప్రమాణాల ఆధారంగా పట్టికలు తయారు చేయడం. పట్టికలు తయారు చేయడం. తర్వాత సమాచారం సేకరించడం, వాటి ధర్మాల ప్రకారం విభజించడం, చార్టులు, గ్రాఫ్లు, తర్వాత చిత్రాలు, నమూనాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించి నివేదిక తయారు చేయడం జరుగుతుంది. తర్వాత నమూనాలు తయారు చేయడం, బొమ్మలు గీయడం. తర్వాత ఏంటి? నమూనాలు తయారు చేయడం, బొమ్మలు గీయడం. విద్యార్థి పాఠ్యాంశంలోని ప్రయోగాలకు, భావనలకు అవసరమైన చిత్రాలను, పటాలను గీయడం, భాగాలను గుర్తించడం, వివిధ అంశాలకు సంబంధించి కొన్ని రకాల గ్రాఫులను గీయడం, విషయ సంబంధ నమూనాలను తయారు చేయడం, ప్రత్యామ్నాయ పరికరాలు వినియోగించడం జరుగుతుంది. తర్వాత సౌందర్యాత్మక స్పృహ, ప్రశంసా విలువలు. సౌందర్యాత్మక స్పృహ, ప్రశంసా విలువలు ఏమిటంటే విద్యార్థి ప్రకృతి గురించి, ప్రకృతిలో లభించే వనరుల గురించి తెలుసుకొని ప్రకృతి గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ప్రయోగాలు, పరిశోధనలు, ఫలితాలు కనుగొన్న వాటిని
ప్రయోగాలు, పరిశోధనలు, ఫలితాలు కనుగొన్న వారిని, అభివృద్ధి పరచిన వారిని, నూతన ఆవిష్కరణలు, శాస్త్రవేత్తలను అభినందిస్తారు. ఇక్కడ ఏం చేస్తారో అభినందిస్తారు. దాంతోపాటు భౌతిక రసాయన శాస్త్ర బోధన విలువలను అనుసరిస్తాడు. జీవవైద్యం పట్ల సానుభూతి మరియు నిత్య జీవితంలో వినియోగం. ఇదేంటంటే విద్యార్థి అవసరాలు, పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో తెలుసుకుంటూ జీవవైద్యం ప్రాముఖ్యాన్ని గుర్తిస్తాడు. పర్యావరణ వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలుసుకొని నిత్య జీవితంలో వాటిని వినియోగించుకొని సంతోషంగా జీవిస్తాడు. అయితే వార్షిక పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే, బోధనలో వార్షిక పథకం ఒక దిక్సూచిలా ఉంటుంది. దీని ద్వారా ఏ పాఠ్యాంశం ఏ నెలలో పూర్తి చేయాలో తెలుసుకోవచ్చు. పునశ్చరణ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత సమయం దృష్టిలో ఉంచుకొని వనరులను వినియోగించుకొని యూనిట్ల ప్రాధాన్యం పరిధిలోని తరగతిలో బోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. యూనిట్ల ప్రాధాన్యం పరిధిని తరగతిలో బోధించడానికి ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుడు స్వీయ మూల్యాంకనం చేసుకుంటూ ఏ నెలకు ఆ నెల అభివృద్ధిని, లోపాలను తెలుసుకుంటూ లోపాలను తెలుసుకుంటూ లోటుపాట్లు జరిగినప్పటికీ తదుపరి నెలలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం ఉంది. తర్వాత రూపాత్మక సంకలనాత్మక పరీక్షలకు ముందే వాటికి సంబంధించిన సిలబస్ పూర్తి చేయగలగాలి. ఇంకా అవసరమైతే మరలా పునశ్చరణ చేయించి విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించేటట్లు పెంపొందింపజేయవచ్చు. అయితే ఈ నమూనా ఏంటి? ఫార్మేట్ ఆఫ్ ఇయర్ ప్లాను, మోడల్ ఇయర్ ప్లాను చూద్దాం. వార్షిక పథక నమూనా ఏంటిది? వార్షిక పథక నమూనా ఇదేంటంటే, 1 తరగతి, 2 విషయం, 3 విద్యా సంవత్సరం రాసుకొని, తర్వాత ఫస్ట్ ఏంటంటే నెల, తర్వాత పని దినాలు, తర్వాత యూనిట్, తర్వాత పీరియడ్ల సంఖ్య, తర్వాత ఏంటంటే సాధించవలసిన లక్ష్యాలు. ఇందులో ఏంటంటే జ్ఞానాత్మక రంగము, తర్వాత భావావేశ రంగం, తర్వాత మానసిక చలనాత్మక రంగం. 3 భాగాలు చేయాలి. ఇందులో ఏమో చేస్తారంటే జ్ఞానం, అవగాహన, తర్వాత వినియోగం. ఇక్కడంటే ఆసక్తులు, వైఖరులు, అభినందన, ఇక్కడ నైపుణ్యాలు. తర్వాత ఇది ఒక వార్షిక పథక నమూనా. ఏంటి? ఫార్మేట్ ఆఫ్ ఇయర్ ప్లాన్. ఇది ఏంటిది? ఫార్మేట్ ఆఫ్ ఇయర్ ప్లాన్. తర్వాత చూడండి, సిసిఈ మోడల్ ఇయర్ ప్లాన్ చూద్దాం. సిసిఈ మోడల్ ఇయర్ ప్లాన్ ఇది ఏంటంటే ఫస్ట్ తరగతి, తర్వాత సబ్జెక్టు, తర్వాత విద్యా సంవత్సరం, తర్వాత తర్వాత మొత్తం పీరియడ్ల సంఖ్య,
తర్వాత ఉపాధ్యాయుడి పేరు ఇది రాసుకున్న తర్వాత ఒక కింద పట్టిక ఏంటంటే నెల, ఫస్ట్ ఏంటి నెల, తర్వాత యూనిట్ పేరు, తర్వాత పీరియడ్ల సంఖ్య, తర్వాత నిర్వహించవలసిన కార్యక్రమాలు అంటే ఇవి ఇక్కడ నుండి జూన్ నుండి మళ్ళీ ఏప్రిల్ వరకు, జూన్, జూలై, ఆగస్ట్, అలాగా ఏప్రిల్ వరకు. ఇది మోడల్ ఈద్ ప్లాన్.